హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ గారు ఎవరితో సినిమా చేస్తారు అని చెప్పేసి ఫ్యాన్స్ లో ఒక క్యూరియాసిటీ అయితే ఉండింది సార్. అయితే దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అట్లీతో సినిమా ఉంటుంది, సన్ పిక్చర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తారు. ఇది దేశంలోనే రెండవ అతి పెద్ద భారీ బడ్జెట్ మూవీ అని కూడా అంటున్నారు. అందుకు సంబంధించిన నేను అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయడం, అందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ కనిపించడం, ఇవంతా కూడా ఒక అంచనాలు అయితే సినిమా పైన పెంచేసింది సార్. అయితే ఇప్పుడు జనాలు చాలా క్యూరియస్ తో ఉన్నారు. అసలు ఈ సినిమా బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, ఈ సినిమా ఏ జోనర్ కు సంబంధించి ఉంటుంది, ఎవరు హాలీవుడ్ టెక్నీషియన్స్, ఏ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సంస్థలు దీనికి పనిచేస్తున్నాయని చెప్పి సెర్చ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఇప్పటి వరకు అయితే? మనకి ఇప్పటివరకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఈ సినిమా అట్లీ తమిళ డైరెక్టరు, ఆయనకి ఇది 6వ సినిమా. ఆల్రెడీ 5 సినిమాలు చేశాడు. జవాను, తెరి, మెర్సల్, బిగిల్ ఇలాంటి చాలా సూపర్ హిట్ సినిమాలు ఆల్రెడీ చేశాడు. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయ్యాడు. ఇక ఇది అల్లు అర్జున్కి 22వ సినిమా. అందుకని దీన్ని టెంటేటివ్గా AA/A6 అనే ఒక టైటిల్ పెట్టారు. A6 అంటే అట్లీ 6, AA/22 అంటే అల్లు అర్జున్ 22వ సినిమా అన్నట్టుగా ఇది పెట్టారు. అయితే ఇప్పుడు దీని గురించి ఒక చిన్న వీడియో నిన్న సన్ పిక్చర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. అట్లాగే రిలీజ్ చేసినాక చాలామంది అసలు ఏంటి ప్రాజెక్టు ఏంటనేది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు మనకి డీటెయిల్స్ ఏమొచ్చాయనేది చూద్దాం. ఇది 800 కోట్ల బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇప్పటివరకు రాజమౌళి తీస్తున్న, మన మహేష్ బాబుతో తీస్తున్న సినిమానే ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ సినిమా. 1000 crores దాని బడ్జెట్. అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదైతే 800 crore, అంటే సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ సినిమా. ఇప్పటివరకు మన ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ కల్కి ఉంది, అది 600-700 కోట్లు. సెకండ్ వచ్చి రోబోట్ 2 వెర్షన్ 2 2008లో శంకర్ రజనీకాంత్తో వచ్చిన సినిమా. మూడోది ఆదిపురుషు, నాలుగోది త్రిబుల్6, ఐదోది పొన్నియిన్ సెల్వన్, ఆరోది సాహో, ఏడోది పుష్ప 2, 8 బ్రహ్మాసుర. ఇలాగా టాప్ ఫిల్మ్స్ ఇప్పటివరకు బడ్జెట్లో ఉన్నాయి. ఇందులో ఇది సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా చెప్పుకున్నారు. ఎందుకు ఇంత బడ్జెట్ అవుతుంది అనుకున్నప్పుడు, దీంట్లో అల్లు అర్జున్కి 175 కోట్లు ఇస్తున్నారని వార్త వస్తుంది. అట్లాగే అట్లీకి 100 కోట్లు ఇస్తున్నారని చెప్తున్నారు. విఎఫ్ఎక్స్కి, విజువల్ ఎఫెక్ట్స్కి 250 crores, అంటే హైయెస్ట్. ఈ మొత్తం 800 కోట్లలో హైయెస్ట్ బడ్జెట్ గోస్ టు విఎఫ్ఎక్స్ అనమాట. ఎందుకంటే ఇది మొత్తం విఎఫ్ఎక్స్ మీదనే డిపెండ్ అయిన సినిమా అనమాట. అందుకని దానికి పెడుతున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ 200 కోట్లు అంటున్నారు. ఇతర వాళ్ళకి ఒక 75 కోట్లు మిగతా ఆర్టిస్టులు రెమ్యునరేషన్స్, మిగిలిన 75 కోట్లు దీనికి, అంటే మిగతా వాటికి ఖర్చు. మిగతా అంటే ఇప్పుడు కెమెరా వర్క్ కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, వీళ్ళకి అందరికీ ఖర్చు పెడుతున్నారు. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం సాయి అభ్యంకర్, ఇతను నార్త్లో మ్యూజిక్ డైరెక్టర్. ఇతను ఫస్ట్ టైము తమిళ్లో కావచ్చు, సౌత్ ఇండియన్ సినిమాకి తను ఫస్ట్ టైం మ్యూజిక్ చేస్తున్నాడు. సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, లాస్ ఏంజల్స్కి అట్లీ, సన్ పిక్చర్స్ అధినేత వీళ్ళందరూ ప్రత్యేక ఫ్లైట్లో వెళ్ళారు అక్కడికి. అల్లు అర్జున్ వెళ్ళి ఇక్కడ 2 స్టూడియోలు దీనికి పనిచేస్తున్నాయి. ఒకటి లోలా విఎఫ్ఎక్స్ అంటారు, లోలా విజువల్ ఎఫెక్ట్స్ అనేది పూర్తి పేరు ఈ స్టూడియో. రెండోది ఐరన్ హెడ్ స్టూడియో, లోలా విఎఫ్ఎక్స్. ఈ 2 ఈ సినిమాకి పనిచేస్తున్నాయి. ఇందులో జోస్ ఫెర్నాండస్ అండ్ జేమ్స్ మ్యాడిసన్, వీళ్ళిద్దరూ ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఎక్స్పర్ట్లు అనమాట, విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్లు. వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఏంటంటే జురాసిక్ పార్క్ కావచ్చు, అవతార్ కావచ్చు, తర్వాత స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఎక్స్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, తర్వాత ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా ఏంటంటే, ఒక వ్యక్తికి మామూలుగా వయసు పెరుగుతుంది కదా, ఆ సినిమాలో వయసు తగ్గుతుంది. అంటే పెద్దగా ఉన్న అబ్బాయి మెల్లమెల్లగా చిన్న శిశువుగా మారిపోతాడు, ఇన్ఫాంట్గా మారిపోతాడు. అది ఆ ఏజ్ని తగ్గించే ప్రక్రియని అద్భుతంగా చేశారు. ఆ సినిమా చూస్తే మనం మెస్మరైజ్ అయిపోతాం, ఎలా చేశారా
అది కూడా వీళ్ళే చేశారు అనమాట. అలాగే విజువల్ ఎఫెక్ట్స్లో నెంబర్ 1 ప్రపంచంలో అంటే ఈ 2 స్టూడియోలు, ఈ 2 నేను చెప్పిన 2 టెక్నీషియన్లు. సో వాళ్ళు ఇప్పుడు దీన్ని చేయబోతున్నారు. ఈ సినిమా ఎలాంటి జాన్రా అంటే సైన్స్ ఫిక్షన్ బేసిక్గా. ఇది ఫస్ట్ అయితే పీరియడ్ ఫిల్మ్ అనుకున్నారు, దాని తర్వాత సైన్స్ ఫిక్షన్కి వెళ్ళారు. స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేశారు, చాలా హోంవర్క్ చేశారు. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది, మిరకలస్ స్క్రిప్ట్. నేను అసలు మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ అని వాళ్ళు హాలీవుడ్లో విజువల్ ఎఫెక్ట్స్ నేను ఇందాక చెప్పిన జోస్ ఫెర్నాండెస్ కానీ జేమ్స్ మ్యాడిసన్ కానీ వాళ్ళు కెమెరాకి చెప్తున్నారు. వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు స్క్రిప్ట్ పట్ల. అంటే మంచి మా వర్క్ చేయడానికి ఫుల్ ఉందని. సో ఇందులో ఏంటంటే బియాండ్ ద వరల్డ్ తీసుకున్నారు. బియాండ్ ద వరల్డ్ అంటే ఈ ప్రపంచం కాకుండా దాని ఏమంటారు, ప్యారలల్ యూనివర్సల్ అంటారు, మల్టీవర్సెస్, వేరే యూనివర్స్ని కూడా క్రియేట్ చేస్తారు. భూమే కాకుండా ఇతర దీన్ని కూడా క్రియేట్ చేస్తారు. అట్లాగే సూపర్ న్యాచురల్ క్రీచర్స్ ఉంటాయి దీంట్లో. కటింగ్ ఎడ్జ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఇండియన్ ఈథోస్ ఉంటుంది. బేసిక్గా ఇండియన్ ఈథోస్, ఇండియన్ సంప్రదాయాలకు సంబంధించిన విషయం ఉంటుంది, కానీ గ్లోబల్ అపీల్ ఉంటుంది. ఇది ఒక వరల్డ్ వైడ్ సినిమా, పాన్ ఇండియా కాదు ఇది. రాజమౌళి ఎట్లాగైతే పాన్ గ్లోబల్ అంటున్నారు, పాన్ గ్లోబల్ సినిమా చేస్తున్నాడు, ఇది కూడా అట్లాంటిది. ఒక పాన్ గ్లోబల్గా వీళ్ళు చేస్తున్నారు. అంటే ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మన అట్లీకి సంబంధించిన మసాలా డ్రామా అంతా కూడా ఉంటుంది. అట్లీ స్పెషాలిటీ అంటే ఒక రకంగా శంకర్ ప్లస్ అని చెప్పొచ్చు అట్లీని. ఒకప్పుడు శంకర్ ఎలాగైతే అన్ని మసాలాలు చూసుకుంటూ ఒక గ్రాండ్ స్కేల్లో చేసేవాడు, అట్లీ కూడా అలాంటి ఇది. అట్లీకి అయితే ఏంటంటే శంకర్కి మించి అట్లీ విజువలైజేషన్ కానీ హాలీవుడ్ దీంట్లో వెళ్ళడం కానీ, ఇప్పుడున్న టెక్నాలజీని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వాడుకోవడం కానీ ఇవన్నీ ఉంది. బేసిక్గా ఏంటంటే వీళ్ళు ప్రధానంగా ఏం చేస్తారంటే ఈ క్రీచర్స్కి సంబంధించి ఒకటి విజువలైజ్ చేయడం, వాటిని క్రీచర్స్ని క్రియేట్ చేయడం. ఎక్కువగా వీళ్ళు ఫ్లేమ్ అండ్ ఫ్లేర్ అనే సాఫ్ట్వేర్స్ ఎక్కువగా వాడతారు, అందులో క్రియేట్ చేయడం ఒకటైతే. రెండోది వాటి హావభావాలు మైన్యూటివ్ కూడా. ఇది అవతార్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అదేంటంటే రిగ్ పెడతారు ఒక వ్యక్తికి, ఒక నటుడికి రిగ్ పెట్టి చిన్న చిన్న పాయింట్స్ని పెడతారన్నమాట ఫేస్లో. అంటే చిన్న చిన్నవి కూడా క్యాప్చర్ చేస్తుంది మూమెంట్స్ని, లైట్ మూమెంట్స్ని, ఒక కనురెప్ప కదలికని కావచ్చు, చిన్న ఒక ముక్కు గాలి పీల్చడం కావచ్చు, చిన్న కదలికలను కూడా అది రికార్డ్ చేస్తుంది. ఫేస్ మొత్తం 360 డిగ్రీలో చేస్తుంది. దీన్ని ఆ క్రీచర్కి వీళ్ళు పోస్ట్ చేస్తారు. అందుకని మనకి జురాసిక్ పార్క్లో ఆ యానిమల్ యొక్క ఎమోషన్ అంతా మనకి ఒక హ్యూమన్ బీయింగ్ ఎమోషన్ లాగా క్రీచర్స్ ఎమోషన్ మనకి హాలీవుడ్లో చూపిస్తారంటే ఈ టెక్నాలజీని ఉపయోగించి చూపిస్తారన్నమాట. అంటే గ్రీన్ మ్యాట్ వేసి ప్రొఫెషనల్ ఆర్టిస్టుల ద్వారా ఇవన్నీ ఎమోషన్స్ని క్యాప్చర్ చేసి, కదలికల్ని క్యాప్చర్ చేసి, ఇవన్నీ చేసి దాని మీదకి తీసుకొస్తారు. అంటే ఒక రకంగా మనకి మామూలుగా అర్థం కావాలంటే ఫోటోషాప్లో ఇమేజెస్ని మనం ఎట్లాగైతే